భగవతా నారాయణేన స్వయం. సూర్యుడికి కొన్ని కోటాను కోట్లు మీరు మల్టిపుల్ చేసుకుంటూ పోయినా కూడా మనం రీచ్ అవ్వలేనటువంటి ఒక బౌండ్లెస్ టైం అతను. కాలపురుషుడు వాడు. ఆ సూర్యుడి కంటే ముందు నేనున్నాను, నేను సూర్యుడికి చెప్పానని అంటున్నావే. కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. నువ్వు ముందు వెళ్ళి సూర్యుడికి చెప్పినట్టుగా నేను ఎలా నమ్మనయ్యా? నువ్వు చూస్తేనేమో ఇప్పుడు అష్టమి తిథి రోజు పుట్టావు, రోహిణి నక్షత్రంలో పుట్టావు, ప్రిజన్లో పుట్టావు, నువ్వు జైల్లో పుట్టావు, మీ అమ్మకి వసుదేవుడికి దేవకికి పుట్టావు. అక్కడి నుంచి నిన్ను ట్రాన్స్ఫర్ చేసి పట్టుకెళ్లారు, పుట్టగానే ట్రాన్స్ఫర్ అయిపోయావు నువ్వు. అక్కడి నుంచి బృందావనానికి వెళ్ళావు, గోకులానికి వెళ్ళావు, అక్కడంతా రాసక్రీడలు చేశావు, అక్కడంతా తిరిగావు, గోపబాలుడితో ఆడావు, ఎగిరావు, గెంతావు, తర్వాత మధురకు వచ్చావు, ఇవన్నీ చేశావు. ఇవన్నీ ఎన్నో చేసుకుంటూ వచ్చావు నువ్వు. ఇట్ ఈస్ యువర్ ట్రాక్ షీట్. ఇది నువ్వు త్వమాదౌ ప్రోక్తవానితి కథమేతద్విజానీయాం. నేను ఎలా నమ్మమంటావు? నువ్వు ముందున్నవాడివని నన్ను ఎలా నమ్మమంటావు? అసలు నాకు ఊహకే అందట్లేదు. అందుకనే ఇక్కడ శంకరులు కూడా ఈ ఒక్క శ్లోకాన్ని బేస్ చేసి అంటారు ఆయన భగవద్గీతలో, ఇది అవతారవాదానికి పునాది. అంటే భగవంతుడు అవతరిస్తాడు అనడానికి పునాది. అలాగనే ఒక జీవుడికి పునర్జన్మ ఉండడం ఎంత సత్యమో, ఒక జీవికి పునర్జన్మ ఉంది అనడం ఎంత రూఢియో, ఎంత సత్యమో ఎవ్వరూ దాన్ని కొట్టిపారేయలేరు. పునర్జన్మ ఉంది. ఆ చారువాక సిద్ధాంతంలో ఒక శ్లోకం ఉంది. ఏంటనంటే, యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఎంతకాలం బ్రతకాలనుకుంటున్నావో సుఖంగా బ్రతుకు, ఇంకా మళ్ళీ బ్రతుకు లేదు. ఎందుకనంటే భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. అంటే ఒక చారువాకుడు అంటున్నాడు అనమాట, హే నీ ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్లి కాల్చేస్తారయ్యా, కాల్చేస్తే ఇంక నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, పిడికిడి బూడిదవుతావు. అంతేకాదు, నేను ఒక ఆయన్ని అడిగాను, ఏమండి మీరు కాల్చేశారు కదా, ఈ బూడిదని కుండలో పెట్టారు, ఏం చేస్తారని అంటే, కాశీకి తీసుకెళ్తాం అన్నాడు. అక్కడేం చేస్తారని అడిగాను, అక్కడ గంగలో కలుపుతాన్నాడు. ఎందుకని? మళ్ళీ వాడు రాకుండా ఉండాలి మా ఇంట్లో. కాబట్టి వీడంటాడు, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఒక్కసారి భస్మం అయిపోయిన తర్వాత వీడు మళ్ళీ పుడతాడట, ఎక్కడికో వెళతాడట, మళ్ళీ ఇక్కడికి వస్తాడట, పుడతాడట. ఇవన్నీ ఒట్టి ఫ్యూటైల్, ఇవన్నీ ట్రాష్, కొట్టిపాడే, ఇవన్నీ ఏమీ లేదు. పుట్టావా అంతే, అయిపోయింది, ఫినిష్, దట్స్ ఇట్. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాబట్టి అందుకనే ఇక్కడ అవతారవాదాన్ని చాలా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ, అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అంటాడు. అర్జున బహూని మే వ్యతీతాని జన్మాని. నీకు నాకు బోల్డ్ జన్మలు ఉన్నాయా? నీకు కూడానా? అర్జునుడు నాకంటే సరే ఒప్పుకుంటా, నీకు కూడా ఉందా? ఎస్, నాకు ఉంది. ఎందుకుందనంటే నేను పుట్టాలి, నువ్వు పుట్టుతున్నావు, కానీ తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇదేంటనంటే ఇక్కడ మనందరికీ ఒక అనుమానం వస్తుంది. ఇన్ని జన్మలు ఉన్నప్పుడు, ఇన్ని జన్మలతో ఉన్నటువంటి ఆ జీవికి తన యొక్క పూర్వజన్మ జ్ఞానం ఎందుకు లేదు? కానీ ఇప్పటికీ చాలా చాలా ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాలు మన మధ్య కనబడుతూ ఉంటాయి. నేను పలానా ఇది పలానా ఇదని పూర్వజన్మ సంస్కారంతో మళ్ళీ ఈ జన్మలో వాళ్ళ యొక్క కొనసాగినటువంటి విధానం చూస్తే జన్మాంతర సంస్కారం ఉంది. ఆ జన్మాంతర సంస్కారం ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది లేకపోతే వెళ్ళలేం మనం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక గొప్ప అవగాహన చెప్పారు. ఆయన ఇవన్నీ నీకు తెలియవు, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఇది ఎలా ఉంటుందనంటే, మనకు ఒక కంపెనీకి వెళ్ళాను, ఒక ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ అంతా సిస్టమ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్ అన్నీ, అంతా అక్కడ ఈ టేబుల్ టాప్స్ అని, డెస్క్ టాప్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో దాని డేటా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక 30 కంప్యూటర్స్ చూశాను నేను, యూనిట్స్, అవి 30 యూనిట్స్ చూశాను. కానీ ఈ 30 యూనిట్స్లో దీని డేటా దాంట్లో ఉండదు, దాని డేటా దాంట్లో ఉండదు. కానీ వీటన్నింటి తాలూకా డేటా ఒక సర్వర్లో ఉంటుంది. సర్వర్లో మొత్తం 30 తాలూకా డేటా ఉంటుంది. దట్స్ వై దాన్ని సర్వర్ అన్నారు. ఎందుకనంటే అక్కడి నుంచి ఇట్ సర్వ్స్, ఆ డేటానంతా కూడా కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి సర్వ్ చేస్తూ ఉంటుంది.
కానీ ఈ కంప్యూటర్ డేటా దాంట్లోని దానికే పరిమితం, ఆ కంప్యూటర్ డేటా దానికే పరిమితం. అలాగనే ఇక్కడ కూడా నాకు అనిపించింది చాలా గొప్ప ఎగ్జాంపుల్గా, ఇక్కడ ప్రతిదీ ఒక్కొక్క కంప్యూటర్, ఇది నా మానిటర్, అది మీ మానిటర్, అది మీ ఎవడి మానిటర్ వాడికి ఉంది, ఎవడి డేటా వాడికి ఉంది. బట్ ఆల్ దీస్ డేటాస్ ఆర్ కనెక్టెడ్ టు సర్వర్. దట్స్ ఇట్. వాడు అక్కడి నుంచి సర్వ్ అవుతూ ఉంటుంది డేటా అంతా కూడా. ఏ కారణము లేకుండా ఒక కార్యం జరగదు. కాబట్టి నేను పుట్టాను అని అంటే దాని వెనక ఒక కారణం ఉంది. నాకు ప్రాణం పోయింది అని అంటే దాని తర్వాత ఒక కారణం ఉండాలి, దానికి కూడా ఒక కారణం ఉండాలి. ఆ హేతువుని విచారిస్తుంది శాస్త్రం. సో ఓకే, ఇక్కడ కృష్ణుడు అంటాడు, అర్జున వీటి గురించి నువ్వు తెలుసుకోలేవు, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు, ఎక్కడెక్కడ పడ్డావు, ఏమిటేమిటయ్యావని. కానీ తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక మాట చెప్తూ అంటాడు, అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. అర్జునుడికి ఒక అనుమానం కలిగితే అనుమానాన్ని నివృత్తి చేస్తూ కృష్ణుడు అంటాడు, అర్జున ఒక జీవి పుట్టాలి అనంటే వాడికి కర్మఫల హేతు అవుతుంది. నా యొక్క కర్మ నాకు హేతు అవుతుంది. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిప్ ఉందంటే దాంట్లో డేటా ఉంటుంది. చిప్పుని ఎందుకు పట్టుకుంటాం మనం? బికాజ్ దాంట్లో డేటా ఉంది కాబట్టి. ఆ చిప్ తీసుకుంటాం, వేరే మానిటర్లో పెడతాం, వేరే సిపియు వాడుకుంటాం, అందులో పెట్టుకుంటాం. అందులో పెట్టుకుంటే మొత్తం అంతా కూడా అందులో ఆ డేటా మనకు వ్యక్తమవుతూ ఉంటుంది. బాగా ఆలోచించండి. అలాగనే నా అంతఃకరణ ఉపాధి ఇంకొక జన్మకు కారణమవుతుంది. కారణమైనప్పుడు ఈ జన్మలో నేను చేసుకున్న ప్రతి కర్మ రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ప్రతి కర్మకి నేను బాధ్యుణ్ణి అవ్వాలి. నా బాధ్యత ఉంటుంది ప్రతి కర్మ వెనక, దానికి నేను బాధ్యుణ్ణే. నేనేం బాధ్యుణ్ణి కాను అనంటే నువ్వు బాధ్యుడి కావని అనుకోవచ్చు, కానీ నువ్వు బాధ్యత నువ్వు బాధ్యత వహించవలసింది. కాబట్టి ఇక్కడ ఒక జన్మ కలిగింది అనంటే ఆ జన్మకు ముందు కర్మ ఉంది. ఆ కర్మ లేకపోతే ఆ జన్మ లేనే లేదు. అలాగనే నాకు కర్మ కారణం అనుకుంటావేమో, నా జన్మకు కర్మ కారణం కాదు. ఎందుకనంటే సంభవామి ఆత్మమాయయ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు గొప్ప కాన్సెప్ట్ ఇస్తున్నాడు ఆయన. నేను ఒక అవతరించాలి అంటే అర్జున నాకేమి ఒక కర్మ అవసరం లేదు, నాకు మాయతోటి నేను బయటికి వ్యక్తమవుతున్నాను. కాబట్టి నాది మాయా మానుష విగ్రహం. దట్స్ ఇట్. నేను ఏం చెయ్యాలనుకుంటున్నానో, నా లక్ష్యం ఏమిటో, ఆ లక్ష్యమే నా జన్మకు కారణం. అంతేకాని పూర్వజన్మ కర్మ కాదు. నేనిప్పుడు పుట్టి ఏం చేయాలో ఆ కర్మ నాకు ఈ జన్మని, ఈ అవతారాన్ని ఇస్తుంది, ఈ ఉపాధిని ఇస్తుంది. బాగా ఆలోచించండి. మనం పుట్టాలి అనంటే మనకు ఆల్రెడీ ప్రీవియస్ కర్మ ఉంది, దాన్ని అనుభవించడం కోసం పుట్టాలి. కానీ పరమాత్మ అవతరించాలి అనంటే ఆయనకే ముందు కర్మ లేదు. ఇప్పుడు జరగవలసిన దాని గురించి ఆయన అవతరించాలి. కాబట్టి ఇక్కడ దాన్ని అవతారము అని అంటారు. అంటే అవతారానికి పూర్వరంగం ఏముండదు, ఉత్తరమే ఉంటుంది. జన్మకు పూర్వరంగం ఉంటుంది, అవతారానికి ఉత్తరమే అవుతుంది. ఒక పరమాత్మ అవతరించాలి అని అంటే దానికి పూర్వం కర్మ ఏమీ ఉండదు. ఆయన చేయవలసినటువంటి కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని నిర్వహించడం కోసం దట్ ఆల్మైటీ రిసీవ్స్ ది ఎంబాడిమెంట్. అంతే. ఎలాగా? ఆత్మ మాయయ. ఈ మాయా శబ్దం చాలా గొప్ప అర్థం. ఇది ఏంటనంటే, ఒకసారి ఒక పెయింటరు చాలా అద్భుతమైనటువంటి పెయింట్ గీస్తూ ఉన్నాడు. ఆయన ఓ రాముణ్ణి వేశాడు, కృష్ణుణ్ణి వేశాడు. చాలా అద్భుతమైన పెయింట్ వేస్తూ ఉన్నాడు. బాగా డెవలప్ అయింది. నేను చూస్తూ ఉన్నాను నా ఎదురుగుండానే. నేనన్నాను, ఆయనతోటి మాట్లాడుతూ, చాలా గొప్పగా గీశారు, రాముణ్ణి కృష్ణుణ్ణి చాలా అద్భుతంగా వేశారన్నాను. ఆయన నవ్వుతూ అన్నారు, స్వామి కమాన్, మీరు కూడా అలా మాట్లాడతారేంటి? నేను రాముణ్ణి వేయలేదు, కృష్ణుణ్ణి వేయలేదు అన్నాడు ఆయన. హే, మీరు రాముడు కృష్ణుడు? నో, రాముడు కాదు, కృష్ణుడు కాదు. ఏమిటి? బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, వైలెట్ కలర్. నేను అక్కడ వేసింది రంగులే, కానీ రూపం బయటకు వచ్చింది. దట్స్ ఇట్. నేను అక్కడ అద్దింది రంగే, కానీ రూపం బయటకు వచ్చింది కదా. ఇక్కడ ఉంది, ఆ కొమ్మకుంది, అగ్ని అంతటా ఉంది. అగ్ని లేకపోతే వెలగదేది. ఉష్ణం ఉండాలి, అంతటా అగ్ని ఉంది. అన్ని చోట్ల నిప్పు దాగుంది, అన్నిట్లో ఉంది, ఇన్హరెంట్గా ఉంది. కానీ అది వ్యక్తం అవ్వాలనుకున్నప్పుడు వ్యక్తమవుతుంది. అది పర్పస్ పూర్తయిన తర్వాత అవ్యక్తమైపోతుంది. అది వ్యక్తమైనప్పుడు ఒక రూపాన్ని ధరించి అక్కడ మండుతుంది. దాని ప్రయోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లారిపోతుంది. అగ్ని యొక్క స్వభావం అది.
అందుకనే అగ్ని వ్యక్తావ్యక్త స్వరూపం. అది గాలి ఉందనుకోండి కనపడదు, ఆకాశం అంతకంటే కనపడదు. కానీ అగ్ని ఉందనంటే కనబడుతుంది అవసరానికి, అవసరం తీరిపోయిన తర్వాత ఆర్పేసుకోవచ్చు. కానీ నీళ్లు వచ్చాయనుకోండి కనపడుతూనే ఉంటుంది, కనపడకుండా ఏం పోదు. అలాగనే భూమి పూర్తిగా కనపడుతుంటుంది. కాబట్టి పంచభూతాల్లో ఆకాశము వాయువు కనపడనటువంటి భూతాలు, నీళ్లు భూమి ఎప్పుడూ కనపడే భూతాలు. అగ్ని మాత్రం మధ్యలో ఉంటుంది. అది వ్యక్తమవుతుంది, అవ్యక్తంగా ఉంటుంది. అవసరమైనప్పుడు వ్యక్తమవుతుంది, అవసరం లేనప్పుడు అవ్యక్తంగా ఉంటుంది. మనకు ప్రయోజనం వ్యక్తం చేసుకుంటాం, ఇలా తిప్పుకుంటాం, వెలిగిస్తాం, అగ్ని వ్యక్తం అవుతుంది. వండుకున్న తర్వాత ఇలా ఆపేస్తాం, విల్ స్విచ్ ఇట్ ఆఫ్. అవ్యక్తం ఉంది, అగ్ని అక్కడే ఉంది, లోపల ఉంది. కాబట్టి లోపల ఉంది, వ్యాపించి ఉంది అగ్ని. కానీ దాన్ని వ్యక్తం చేసుకున్నప్పుడు ఇట్ హ్యాజ్ ఎ ఫ్లేమ్, దానికి ఒక రూపం ఉంటుంది. అలాగనే పరమాత్మ కూడా నిర్గుణమే అయి ఉన్నప్పటికీ కూడా ఒక కార్యం కోసం ఆయన అవతరించినప్పుడు ఒక సగుణమై రావలసిందే ఈ భూమి మీదకి. ఆ సగుణాన్నే మనం పరమాత్మగా అనుకుంటున్నాం. కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకనే అంటారు నారాయణుడి యొక్క 10 అవతారాల్లో అన్ని అవతారాలు మూలమైనటువంటి నారాయణుడి యొక్క అవతారం నుంచి వచ్చింది. కానీ ఒక కృష్ణుడు మాత్రం నారాయణుడి నుంచి రాలేదు. ఆయన గోలోకంలో ఉండేటువంటి ఆ కృష్ణ పరబ్రహ్మతత్వం నుండి ప్రత్యక్షంగా మూర్తిభవించినటువంటి అవతారం కృష్ణుడిది. అందుకనే ద్విబాహు కృష్ణుడు ఆయన. చతుర్బాహు కాదు కృష్ణుడు, 2 భుజాలతోటే ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన సాక్షాత్తు ఆ కృష్ణ పరబ్రహ్మం నుండి వెలువడినటువంటి అవతారంగా చెప్తారు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క అవతారం కూడా మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ దశావతారాలను వినుంటారు కదా, పురాణంలో చెప్పబడ్డ అవతారాలు. ఒకసారి దాన్ని అనలైజ్ చేద్దాం, దాని గురించి ఒకసారి ఆలోచించండి. ఈ 10 అవతారాల గురించి ఒక ఆయన, స్వామి కెన్ యూ గివ్ మీ ఎ గుడ్ కాన్సెప్ట్ అంటే 10 అవతారాలు అంటే చెప్పాను. మనకు ఈ డార్విన్ సిద్ధాంతం అనేటువంటిది ఉంది. డార్విన్ ఏమంటాడు ఆయన, ఈ ఏప్ టు హ్యూమన్ బీయింగ్, ఏప్ టు మ్యాన్, అంటే కోతి నుంచి మనిషి వచ్చాడు అని. సో నేను ఒకసారి ఒక సభలో చెప్పాను, ఎక్కడైనా ఒకసారి మనుషులందరూ కలిపి కోతి దగ్గరికి వెళ్ళి ఓహో నీ నుండే మేము వచ్చామని అంటే అది విసుక్కుని తిట్టిపోతుంది. అది చిచి, నా నుండి మీరందరూ వచ్చారా, మీ అందరికీ నేను కారణమయ్యానా, నా జన్మ వ్యర్థం, పనికి మాలినటువంటి జన్మ అయిపోయిందని తిట్టుకుని పోతుంది అది. కాబట్టి దశావతారాలు మన పురాణాల్లో చెప్పబడ్డటువంటిది. ఒక్కొక్క అంశం చూడండి, ఒక్కొక్క బెటర్మెంట్ ఎలా ఉంటుందో. మొట్టమొదటి అవతారం మత్స్యం, తర్వాత కూర్మం, తర్వాత వరాహం, తర్వాత నరసింహం, తర్వాత వామనం. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనం. చూడండి ఒక్కొక్క ఆర్డర్ చూస్తాం. మొట్టమొదటి ప్రకృతిలో ఉండేది నీళ్లే. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ సమృడమాపహ విరాడాపహ ఛందాగుష్యాపహ జ్యోతిగుష్యాపహ యజోగుష్యాపహ సత్యమాపహ సర్వాదేవత ఆపో భూర్భువస్సువరాపో అన్నారు. మొత్తం నీళ్లే. ఈ నీళ్లలో మొట్టమొదటి జీవి ఉద్భవించింది జలచరం, చేప. మొట్టమొదటి అవతారం అది. ఇప్పుడు అక్కడి నుంచి మెల్లగా భూమి బయటకు వచ్చింది, నీళ్ల నుంచి భూమి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు తర్వాత అవతారం ఏంటంటే మత్స్యం నుండి ఉత్పత్తి, అంటే దాని నుండి బాగా ఎలివేట్ అయినటువంటిది, దాని నుంచి పరిణామం చెందినటువంటి అవతారం ఏంటనంటే కూర్మం. కూర్మం అనంటే టర్టిల్, అంటే ఇది తాబేలు కదా, కూర్మం అంటే తాబేలు. ఈ తాబేలు ఎలాంటిది అని అంటే నీళ్లలోనూ ఉంటుంది, భూమి మీద ఉంటుంది. 2 చోట్ల దాని యొక్క మనుగడ సాగుతూ ఉంటుంది. అంటే ఉభయచరం అది. జలచరమే కాదు, భూచరం కూడా ఉభయచరం అది. ఇక అక్కడి నుంచి పరిణామం, ఆ భూమి విస్తరించే కొద్దీ అక్కడి నుంచి అవతారంలో కూడా పరిణామం చెందింది వరాహం. అది కేవలం భూమి మీదనే ఉంటుంది. ఇక ఆ వరాహం కూడా వృద్ధి చెందింది. ఎలాగా, నారసింహం, అంటే సగం మనిషి సగం పశు, అంటే పై భాగం అంతా పశు భాగం, కింద భాగం అంతా మానవ భాగం. అంటే ఇంకా మనిషి పూర్ణంగా వ్యక్తం కాలేదు. ఇక ఆ తర్వాత అవతారం చూస్తే మీరు నారసింహం తర్వాత వామనుడు. వామనుడు అంటే డ్వార్ఫ్, అంటే ఇంకా ఎదుగుదల లేనటువంటి వ్యక్తి అని అర్థం. అంటే ఈ లోకంలోకి వచ్చాడు, ఒక మనిషిగా, మొట్టమొదట ఒక మనిషిగా ఆవిర్భవించాడు, కానీ అతనికి ఎదుగుదల లేదు, అలా ఉన్నాడు. తర్వాత వామనుడి తర్వాత 5 అవతారాలు అయిపోయాయి. అంటే 4 పశు ఆకృతులతో ఉన్నటువంటి అవతారాలు, మత్స్య కూర్మ వరాహ నారసింహం. ఇవి 4
పశు సంపర్కంతో ఉన్నటువంటి అవతారాలు. తర్వాత వచ్చినటువంటిది వామనం, అంటే కంప్లీట్ మ్యాన్ బట్ ఇంటర్నలీ ఈజ్ నాట్ కంప్లీట్. ఇంకా కంప్లీట్నెస్ లోపల రాలేదు. బయటికి మానవ ఆకృతి వచ్చిందే కానీ ఇంకా మానవత్వం ఇంకా రాలేదు అతనిలో, ఇంకా కంప్లీట్ ఆ మ్యాన్లీనెస్ రాలేదు అతనిలో. సో అతను ఇంకా కొద్దిగా పరిణామ క్రమంలో పరశురాముడయ్యాడు. అంటే ఒక ఆటవీకుడు అనమాట. పరశురాముడు అని అంటే వాళ్ళందరినీ చంపాడు, అవన్నీ పురాణ పరంగా పక్కకు పెడితే దీన్ని ఆలోచిస్తే వాడు ఒక ఆయుధం తయారు చేసుకున్నాడు. జంతువుల్ని వేటాడి తినడం మొదలు పెట్టాడు. వాడు అన్నిటినీ నరుక్కుని తినడం మొదలు పెట్టాడు. వాడు ఒక ఆటవీకుడుగా బ్రతకడం మొదలు పెట్టాడు. అంటే వాడిలో నేను తినాలి, దాన్ని చంపాలి, నన్ను రక్షించుకోవాలి, ఒక ఆయుధం కావాలి, ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడు. చూడండి, ఏ అవతారాల్లో ఇంతకు ముందు చెప్పిన అవతారాల్లో ఆయుధం లేదు. ఒక పరశురాముడి దగ్గరికి రాగానే అవతారంలో ఆయుధం వచ్చింది. అంటే తను తాను ఆత్మరక్షణ కోసం. ఈ పరశురాముడు కాస్త ఇంకొద్దిగా క్రమంలో మార్పు వచ్చింది. ఏంటంటే ఒక ఆటవీకుడుగా ఉంటే సరిపోదు. ఆటవీకుడిగా ఉంటే ఒక మనిషికి మానవ ధర్మం సరిపోదు. ఒక సమాజం ఒకటి ఉంటుంది. తోటి మానవులందరితో సహజీవనం చేయాలి. అప్పుడు ఏం కావాలి? ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతికితే కుదరదు. ధర్మాధర్మాభ్యాం విముక్తః పశుః అంటారు. ధర్మాధర్మ విచక్షణ లేకుండా బ్రతకకూడదు. కాబట్టి ధర్మం కావాలి. ఆ మానవ ధర్మాన్ని నిరూపితం చేసింది శ్రీరాముడు. ఒక రామో విగ్రహవాన్ ధర్మ, అంటే సమాజం అంటే ఏంటి, తల్లి తండ్రి అంటే ఏంటి, భార్య అంటే ఏంటి, కుటుంబ వ్యవస్థ ఏంటి, ఒక సామాజిక వ్యవస్థ ఏమిటి, ఒక మిత్ర వ్యవస్థ ఏమిటి, పుత్ర వ్యవస్థ ఏమిటి, అన్ని వ్యవస్థల్ని విభజించి చక్కగా ధార్మికంగా మన ముందు వ్యక్తపరిచింది రామావతారం. అది కంప్లీట్గా ఒక మనిషి ధార్మికంగా ఎదిగాడు. అయితే ధర్మబద్ధంగా బ్రతికితే సరిపోదు, కానీ వాడి యొక్క రక్షణ కూడా కావాలి, వాడికి పోషణ కావాలి. అందుకని బలరాముడు వచ్చాడు, నాగలి పట్టుకుని వచ్చాడు. అంటే నువ్వు కష్టపడి దున్ని నీ ఆహారాన్ని పండించుకో, నువ్వు తిని ఇతరులకి హాయిగా తిండిని పెట్టి సమాజాన్ని సుఖంగా వృద్ధి చెయ్యి అని ఒక వృద్ధి క్రమంలో బలరాముడు అనేటువంటి వాడు మనకు కనపడ్డాడు. ఇక ఆ తర్వాత అంటే ఒక మనిషి ధర్మాన్ని తెలుసుకున్నాడు, అర్థకామాల్ని పొందాడు. ఇక అయిపోయింది, ధర్మార్థ కామాల్ని పొంది ఇంకా నాకు జీవితం అయిపోయిందని ఉంటే సరిపోదు. అందుకని ఆ క్రమంలో, ఆ పరిణామ క్రమంలో వచ్చినటువంటి వాడే శ్రీకృష్ణుడు, 9వ అవతారం. మీరు చూడండి, మత్స్యము, కూర్మము, వరాహము, నారసింహము, వామనము, పరశురాముడు, రాముడు, బలరాముడు, 8 అయిపోయారు. 9వ వాడే కృష్ణుడు. 9వ సంఖ్య అంటే అది అన్నిటితో కలుస్తుంది, కానీ దేన్ని అంటించుకోకుండా ఉంటుంది. 9వ సంఖ్యకు ఉండే లక్షణం అన్నిటినీ కలుపుకుంటుంది, కానీ తను మాత్రం దేనితో కలవకుండా డిటాచ్డ్గా ఉంటుంది. 9 పూర్ణ సంఖ్య అది. కాబట్టి 9వ సంఖ్యగా పుట్టాడు ఆయన. అందుకనే కృష్ణుడిగా ఆవిర్భవించి మోక్షానికి గీతను ఉపదేశించాడు. అంటే కేవలం ధర్మార్థ కామాలతో నీ జీవితం పరిపూర్ణం కాదు, మోక్షంతో నీ జీవితం యొక్క పరిసమాప్తి అవుతుంది, నీ యొక్క జన్మ చరితార్థం అవుతుందని మోక్ష శాస్త్రాన్ని ఉపదేశించాడు శ్రీకృష్ణుడు. కాబట్టి 9వ అవతారం ఇంతటితో అయిపోయింది. కానీ 10వ అవతారం ఒకటి ఉంది, అది ఇంకా రాలేదు భూమి మీదకి. వచ్చేసిందని ప్రచారం మనం చేసుకుంటే కష్టం, కానీ సో ఇంకా రాలేదు, అది వస్తుంది. ఎప్పుడనంటే కల్కి. అది ఎటువంటి అవతారం అనంటే ఒక ఖడ్గాన్ని పట్టుకుని మానవ నరమేధం జరుగుతుంది. అంటే ఒక మనిషి ఏ స్థాయికి వెళితే కల్కి అవతారం రావాలి అనంటే ఈ లోకంలో ఒక మనిషి ఇక బ్రతకడం తనకే ఒక అసహనమైపోయి, వాడు 10 మందిని చంపి వాడిని చంపుకుని, వాడు 100 మందిని చంపి వాడిని చంపుకునేటువంటి స్థితి ఎప్పుడైతే సమాజంలో హెచ్చురిల్లుతుందో, ఎప్పుడైతే పెరుగుతుందో ఒక మనిషి అసహనం, అంటే ఇంకా చస్తేనే బాగుంటాం, చచ్చిపోతేనే లోకమంతా బాగుంటుంది అనేటువంటి స్థితి ఎప్పుడైతే ఒక మానవ బుద్ధిలో ఇముడుతుందో ఆ రోజు కలికి రావాలి. ఎందుకంటే ఇంక వీడు ఎలాగో పోదాం అనుకున్నాడు, పోతాడు. అందుకని 9 అవతారాల దాకే చాలు మనకు, 10వ అవతారం వద్దు. ఎందుకంటే వాడొస్తే మనం ఉండం భూమి మీద, మొత్తం స్మాష్. సో కాబట్టి 10వ అవతారం అంటే ఇన్ఫ్యాక్ట్ న్యూమరలాజికల్గా కూడా మీరు చూస్తే సంఖ్యాశాస్త్రం ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంతవరకే సంఖ్యలు. 10వది లేదు. దెర్ ఈజ్ నో 10 నెంబర్. 1 + 0 కలిపితే 10 అవుతుంది. అంటే కల్కి అనేటువంటి అవతారాన్ని ఎందుకు పెట్టారంటే అది వస్తే ఇంకంతా 0నే, ఇంకేం ఉండదు. మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ మనకు బోధించిన గీతని మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ ఒక మాట మనం అడగొచ్చు, అసలు కృష్ణుడి యొక్క ఆవిర్భావం ఎందుకు, కృష్ణుడు ఎందుకు అవతరించాలి?
ఈ 4వ అధ్యాయంలో 2 అందరికీ తెలుసున్నటువంటి చాలా వెల్ లర్నెడ్ అండ్ వెల్ చాంటెడ్ శ్లోకాలు 2 ఉన్నాయి. శ్రీ భగవానువాచ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అసలు అవతారం ఎందుకు కావాలి? పరమాత్మ యొక్క అవతారం ఎందుకు కావాలి అంటే ఇదొక గొప్ప థియాలజీ. ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ని శ్రీకృష్ణుడు అంటూ యదా యదాహి ధర్మస్య గ్లానిహి భవతి, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి. అంటే ఇక్కడ కృష్ణుడు కూడా యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఏ భగవంతుడు కూడా అధర్మాన్ని పూర్తిగా ఎవడు తీసేయలేడు. అధర్మం ఉంటూనే ఉంటుంది. ఒక పగలు ఉందేనంటే ఒక రాత్రి ఉంటుంది, ఒక మంచి ఉందనంటే ఒక చెడు ఉంటుంది. కానీ ఇది ఎలా ఉంటుందనంటే ఈ చెడు కనుక డామినేట్ చేసి మంచిని అనగదొక్కి చెడే పూర్తిగా రాజ్యమేలేటువంటి స్థితి వచ్చినప్పుడు దెన్ వీ రిక్వైర్ గ్రేస్ ఆఫ్ గాడ్. అంతే. యదా యదా హి ధర్మస్య గ్లానిహి భవతి తదా ఆత్మానం సృజామి. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలిగి ధర్మం అనేది తొక్కబడి ధర్మం అనేది నొక్కి పెట్టబడి అధర్మం కనుక డామినేట్ చేస్తే, ప్రిడామినేట్ చేస్తే అప్పుడు తన్ను తాను సృజించుకునేందుకు పరమాత్మ అవతరిస్తున్నాడని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఆయన. ఇక్కడ ధర్మం అంటే ఏంటి? కన్వీనియన్స్ ఈజ్ ధర్మ, ఇన్కన్వీనియన్స్ ఈజ్ అధర్మం. కృష్ణ ముకుంద జన్మించిన వానికి మరణం తప్పదు. భగవద్గీత. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోతైషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇష శివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యా యాత బతయానో రుద్రమృడయా. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాశినీ. తయా నస్తనుభాషంతమయా గిరిశంతాభిచాకశీః. యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే. శివాంగిరిత్రతాంగురుమాహి గుంసేః పురుషం జగత్. శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి.
यथा नः सर्वमिज्जगदयक्ष्मगम् सुमना असत् अध्यवोजदधिभक्ता प्रथमो दैव्याभिषक् अहेगश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चैवागुम् रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशाखम् हेडयीमहे असौ यो वसर्पति नीलग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वा भूतानि स दृष्टो मृडयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीढुषे अथो ये अस्य सत्त्वानोऽहम् तेभ्यो करम् नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्रियोऽद्याम् याश्च ते हस्त इषवः पराता भगवो वप अपतत्यधनुस्त्वगुम् सहस्राक्षशते शुधे